హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 16 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చార్ట్ చూడండి, ఒకే సపోర్ట్ నుండి నిఫ్టీ కంటిన్యూస్గా సపోర్ట్ తీసుకుంటూనే ఉంది కదండి. సో రేపటి కోసం కూడా ఈ సపోర్ట్ రేంజ్ చాలా ఇంపార్టెంట్ అండ్ రేంజ్ వచ్చేసి 23,175 నుండి 23,135. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,107 నుండి 23,064 దగ్గర ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 23,254 నుండి 23,266. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,407 నుండి 23,446 దగ్గర ఉంది. అండ్ అలాగే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే, సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా చూడండి, నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలోనే కన్సాలిడేట్ అవుతూ ఉంది కదండి. సో ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేసేవాళ్ళు అయితే ఈ సపోర్ట్ లెవెల్ అన్న బ్రేక్ అయ్యాక ప్లాన్ చేయండి, లేదంటే ఈ సెల్లార్ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే అప్పుడు ప్లాన్ చేయండి, ఓకేనా. సో నిఫ్టీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్లో ఉన్నంత వరకు మార్కెట్ సైడ్ వేస్గానే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ 14 Jan రోజు సేమ్ కన్సాలిడేషన్ చూసాము అండ్ అలాగే 15 Jan రోజు కూడా సేమ్ కన్సాలిడేషన్ పేజ్ని చూసాము. సో మళ్ళీ నిఫ్టీలో మనకి మూమెంట్ రావాలంటే అయితే ఈ సపోర్ట్ లెవెల్ అన్న బ్రేక్ అవ్వాలి, లేదంటే ఈ సెల్లార్ రేంజ్ అన్న బ్రేక్ అవ్వాలి. సో ఫస్ట్ నేను సపోర్ట్ రేంజ్ చెప్తానండి. 23,161 నుండి 23,135 దగ్గర ఉంది. అండ్ అలాగే చూస్తే సెల్లార్ రేంజ్ 23,269 నుండి 23,341 దగ్గర ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, 14 January రోజు ఏదైతే సపోర్ట్ ఫామ్ అయిందో అదే సపోర్ట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా సపోర్ట్ తీసుకుంటూనే ఉంది కదా. సో ఈ సపోర్ట్ రేంజ్ రేపటి కోసం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రేంజ్ వచ్చేసి 48,584 నుండి 48,431 దగ్గర ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,986 నుండి 47,900 దగ్గర ఉంది. అండ్ అలాగే చూస్తే ఫస్ట్ సెల్లార్ రేంజ్ 48,875 నుండి 48,929. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 49,021 నుండి 49,078 దగ్గర ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 49,496 నుండి 49,557 దగ్గర ఉంది. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే, సో 15 minutes ప్రకారంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ అండి 48,526 నుండి 48,437. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 48,081 నుండి 47,908 దగ్గర ఉంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.